దేశంలో సుస్థిర పాలన అందించే గ్రామాలకు అవార్డుల పంట నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్పెల్లి గ్రామానికి 3వ స్థానంలో గుర్తింపు వచ్చింది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఉద్దేశం అప్పటి మహాత్మా గాంధీ కన్న కలలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశం మీద అన్న మాటలకు నిదర్శనంగా నేడు గ్రామాలు అవార్డుల పంట రావడం ప్రధానం. అయితే మున్పెల్లి గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఈ అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం ఎవరు, గ్రామస్తులు కలిసికట్టుగా ఏం చేశారు అనే అంశానికి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. జాతీయ స్థాయిలో మన గ్రామ పంచాయతీలకు గుర్తింపు వచ్చింది. గుజరాతీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని జాతీయ స్థాయిలో అవార్డులు అందినాయి. తెలంగాణ రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలు టాప్ 10లో ఉండడం విశేషం. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 4 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అందులో ఆర్మూర్ డివిజన్లోని మున్పెల్లి గ్రామ పంచాయతీకి 3వ స్థానం, అదేవిధంగా మోర్తాడ్, అదేవిధంగా దేగం గ్రామ పంచాయతీ కూడా అవార్డు రావడంతో ఆ గ్రామాల్లో అభివృద్ధి జరిగిందనే ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చింది. అందులో భాగంగా మనం మున్పెల్లి గ్రామంలో ఉన్నాం. తాజా మాజీ సర్పంచ్ చేసిన అభివృద్ధి ఏంటి, ఈ గ్రామానికి ఏదైతే అవార్డులు పంట రావడంతో ఈ గ్రామస్తులు ఏమంటున్నారు, తాజా మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఉన్నారు, అన్నాడు. చెప్పండి, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన మున్పెల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, 3వ స్థానం నిలిచింది. మీరు చేసిన అభివృద్ధి వల్లనే అవార్డులు వచ్చినాయంటారా? మీరు ఏమేమి అభివృద్ధి చేశారు? మున్పెల్లి గ్రామం అంటేనే గత కొన్ని సంవత్సరాల నుంచి మున్పెల్లి గ్రామం ఒక పేరు ఉంది. నాకు చిన్న వయసు నుంచే గ్రామ సర్పంచ్గా చేయాలన్న ఒక కోరికతోని 2019లో నేను సర్పంచ్గా నిలబడ్డప్పుడు నాకు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఒక 1000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది, గ్రామానికి మంచి పేరు తెస్తా అని చెప్పి. దానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకారంతో మున్పెల్లిలో మౌలిక సదుపాయాలు ఏంటి, అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది, మున్పెల్లి అంటే రాష్ట్రాలు కాదు దేశమే చెప్పుకునేట్లు విధంగా ఈరోజు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం ఇక్కడున్న ప్రజలు మరియు పరిపాలన విషయంలో నాకు చాలా సహకరించారు. దానికి ఆఫీసర్లు కూడా తోడవడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలోని మన మహాత్మా గాంధీ కోరుకుంటే ఏంటంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది విధానంగా నేను ప్రతి పల్లెకు మన వార్డులోకి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళందరూ కూడా సర్పంచ్ సాబ్తో తోడుగా ఉంటామని చెప్పేసి ప్రతి గల్లీలో కూడా ట్యాక్సెస్ వసూలు చేయడం కానీ, చెత్తరహిత గ్రామంలో కూడా ఇంతకుముందు రాష్ట్రంలో అవార్డు రావడం జరిగింది. దానికి ముందుగా 2019లో నా సొంత ట్రాక్టర్, అప్పటికి ఇంకా ట్రాక్టర్స్ రాలేవు, నా సొంత ట్రాక్టర్ పెట్టేసి ఇంటింటికి గ్రామానికి గల్లీకి పంపడం జరిగింది. ఆ పంపిన విధానంతోనే మిగతా అప్పుడే కేసీఆర్ గారు మనకు ట్రాక్టర్స్ అనేది ప్రతి గ్రామానికి ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను ఈ విలేజ్లో ప్రతి గల్లీలో కూడా నేను చూసిన విధానం గోవాలో ఉండగా వీధి నెంబర్స్ అనేటి ముఖ్యంగా గోవాలో చూడడం జరిగింది. ఈ వీధి నెంబర్స్ అనేటి నేను గోవాలో చూసి పెట్టడం జరిగింది. అలానే రోడ్స్, బీటీ రోడ్స్, ఆ కాలనీ వాళ్ళు 3 సంవత్సరాలు ట్యాక్సెస్ కడితే మిగతాది గ్రామ పంచాయతీ భరిస్తుందనే విధానంతో ఉంటే వాళ్ళు పూర్తిగా సహకారం చేసేసి నాకు అన్ని విధాల సహకారం చేస్తే ఈరోజు గల్లీకి బీటీ రోడ్స్ పోయడం జరిగింది. అది పూర్తిగా ఆ గ్రామంలో ఉన్న ఆ కాలనీ వాసులు మరియు మిగతా కాలనీ వాళ్ళు కూడా మేము కూడా చేస్తామంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇంకోటి ట్యాక్సెస్ విషయంలో కూడా గ్రామంలో అవేర్నెస్ చేయడం జరిగింది. దానికి కూడా నేను బహుమతులు పెట్టి చేస్తే నాకు 99% ట్యాక్సెస్ అన్నీ కూడా వసూలు చేయడం జరిగింది. దీంతో పాటు మండల అవార్డ్స్, జిల్లా అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ రావడం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరింది. అంకాపూర్తో ధీటుగా ఈరోజు అంకాపూర్ను పక్కకు పెట్టి మున్పెల్లి గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి పూర్తి సహకారం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకారం ఉందని వారందరికీ కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పండి, మీ గ్రామంలో అభివృద్ధి జరిగింది అనే దానికి ప్రధానంగా నిదర్శనం ఏదైతే జాతీయ రహదారిని పోలిన రోడ్లు ఉండడం. మీ గ్రామంలో రోడ్లన్నీ కూడా విశాలంగా ఉండడం, ప్రతి ఇంటి వరకు కూడా బీటీ రోడ్డు ఉండడం. బీటీ రోడ్డు వేయడానికి మీరు ఎన్ని సంవత్సరాల ట్యాక్స్ ముందుగా వసూలు చేశారు, వాళ్ళు ఎందుకు మీకు సహకరించారు? నేను ఈ రోడ్స్ అన్ని సీసీ రోడ్ పోస్తున్నాయి కానీ ప్రత్యేకంగా నిలబడాలి ఈ విలేజ్ అని చెప్పేసి నేను ప్రతి గల్లీకి, ఇక్కడున్న గల్లీలన్నీ న్యూ కాలనీస్ అన్నీ కూడా నేను వెళ్ళేసి మీరు 3 సంవత్సరాలు కట్టండి,
మిగతాదంతా కూడా మేము గ్రామ పంచాయతీ భరిస్తుందని చెప్పేసి వాళ్ళని అవేర్నెస్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు పూర్తి సహకారంతో చేస్తే మేము సహకరిస్తాం, మీరు చేయండి అంటే చేయడం జరిగింది. దానికి నాకు జిల్లాలో ఉన్న డిపిఓ గారు కూడా నాకు సహకరించడం జరిగింది. ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అందరూ కూడా నాకు సహకారం చేస్తే ఈరోజు ఈ కళ నెరవేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మీ గ్రామంలో 3000 మంది ఓటర్లు ఉంటారు, 3000 మంది జనాభా ఉంటారు. అందులో ప్రధానంగా 1700 మంది మహిళలు, 2000 మంది పురుషులు ఉంటారు. ప్రధానంగా మీ 4 వాటర్ ట్యాంకులు ఉన్నాయి, 4 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది, ప్రాథమిక పాఠశాల. వీటన్నింటి కూడా అభివృద్ధి చేసేందుకు మీరు ఎలా ఇవన్నీ కలిపి ఒక దగ్గర రావడానికి హరితవనం లాంటి చేయడంలో మీరు ఎలా సక్సెస్ అయ్యారు? దీనికి ముఖ్య కారణం సర్పంచ్ అనేది ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత పవర్. దాన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనతోని మేము ఈ ట్యాక్సెస్ కాకుండా ఇతర వేరే విషయాల ట్యాక్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా వాటర్ కావాలంటే వాళ్ళకు ట్యాక్సెస్ పేడ్ చేసేసి చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న హైవే రోడ్ పక్కకుంటున్న బస్ స్టాండ్స్ చేయడం జరిగింది 2. ఎలా చేయడం అంటే ఊరికి ఇప్పుడు మన ఊర్లో ఎవరన్నా ఏదన్నా పెట్టాలనుకుంటే ముందుగా 500 రూపాయల రిసిప్టు, 1000 రూపాయల రిసిప్టు. చెత్తరైతే గ్రామంగా వస్తే మేము వర్మీ కాంపోస్ట్ కూడా అమ్మడం జరిగింది. అది వచ్చే ఇన్కమ్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మేము ట్యాక్స్ ఏతర విషయాలు కూడా తీసుకొని అవి గ్రామ పంచాయతీకి ఎలా ఇన్కమ్ వస్తుంది, మేమేమన్నా ఈరోజు గ్రామ పంచాయతీకి ఏదన్నా ట్యాక్స్ రూపంలో వచ్చేదాన్ని కూడా వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. మీకు మేము లాభం చేస్తాం, గ్రామ పంచాయతీకి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ విషయంతోనే మేము చాలా ముందుకు వెళ్ళి ట్యాక్స్ ఏతర చేస్తే కూడా మాకు కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు అందరూ కూడా మాకు సహకారం చేసి ఇప్పుడున్న ఈ గ్రామానికి ఇంత పేరు చెప్పుకుంటున్నారంటే అది ఇక్కడున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి కారణం. ప్రధానంగా ఇప్పుడు మీరు ఏదైతే బీటీ రోడ్లు వేస్తారు, ఆ బీటీ రోడ్ల ఇండ్లు చుట్టుపక్కల అటువైపు ఇటువైపు ప్రధానంగా చెట్లు కూడా ప్రధానంగా ఆకర్షగా మిగిలినాయి. ఎందుకంటే ఆ ఇంటికి చల్లదనం ఉండే కావచ్చు, ఆ ఇంటికి అందం రావడానికి కావచ్చు, ఆ చెట్లు కూడా పెట్టిన పరిస్థితి. మీరు ఉండి ప్రోత్సహించినా లేకపోతే ఇంటి వాళ్ళే మేము పెట్టుకుంటామని పెట్టుకున్నారు? దీంట్లో 50-50% ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసినప్పుడు ఈ రోడ్డు వైండింగ్ జరిగినప్పుడు చెట్లు ఉంటే గ్రామానికి ఎంతో మేలు అని చెప్పేసి ఇక్కడున్న వెరైటీ చెట్లు, కదంబ చెట్లు కానీ, వేప చెట్లు కానీ, ఇంకా రకరకాల చెట్లని మేము తెచ్చి కొన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని వాళ్ళ అవేర్నెస్తోనే వాళ్ళ ఇంటి వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. మేము పచ్చదనం పరిశుభ్రత టైంలో వర్షాకాలంలో నేను కొనుగోలు చేసి ఇక్కడికి తేవడం జరిగింది. మీతే వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోవడం వల్ల ఊరంతా కూడా ఇప్పుడు చెట్లమయమైపోయి ప్రకృతితో చాలా మెరుస్తుంది. అంటే అతి చిన్న వయసులోనే మీరు సర్పంచ్గా గెలిచారు, ఏకగ్రీవంగా కాకుండా పోటీ చేసి సర్పంచ్గా గెలిచిన పరిస్థితి ఉంది. కానీ మీరు మీ కళ నెరవేరింది, మీ గ్రామానికి అవార్డు రావడంతో మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? నేను 10వ తరగతి చదువుకున్నప్పుడే నాకు సర్పంచ్ చేయాలనే కోరిక, నాకు ఫ్యాషన్. మునిపెళ్ళంటే రాజకీయాలకు అతీతంగా నాకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇంకోటో కాదు. పుట్టిన తల్లిదండ్రులు ఎలానో ఊరు కూడా అలానే అనుకొని నేను చేయడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా, రాగదేశాలకు అతీతంగా కష్టం వస్తే రాత్రి వెళ్ళి పనిచేయడం అనేది నాకు ఫ్యాషన్గా మా తల్లిదండ్రులు నేర్పిన మా మునిపెల్లి సాయిరెడ్డి నా గురువు కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా తనని చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నా కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఫ్యాషన్గా ఈ మునిపెల్లి అంటే నాకు ప్రత్యేకమైన ఫ్యాషన్. అంటే మీరు చిన్నప్పుడు 10వ తరగతి చదువుకున్నప్పుడే సర్పంచ్ కావాలనుకున్నప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయంగా ఉండేనా? వారిని చూసి ఆచరించారా, లేకపోతే మీ అన్న ఎవరైతే సాయిరెడ్డి ఆయన అడుగుజాడలు నచ్చారు? నేను నా కన్య తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే ఆ తర్వాత నాకు ఈరోజు ఇంత నడక నేర్పడానికి కారణం మా బాబాయ్ మునిపెల్లి సాయిరెడ్డి గారే. అతని ద్వారానే నాకు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆయన తర్వాత దేవుడు అంటూ నాకు మునిపెల్లి సాయిరెడ్డి గారే. ఓకే, ముఖ్యంగా చూసుకోవచ్చు గ్రామస్తులు ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రామానికి అవార్డు రావడంతో చాలా మంది ఇక్కడ ప్రజలు ఉన్నారు. వారిని అందరితో అడిగి తెలుసుకుందాం. ఈ హోటల్ ప్రతినిత్యం హోటల్ నడుపుతాడు, ఇక్కడ వందలాది మంది ఇక్కడికి వస్తూ పోతుంటారు. చెప్పండి, మీ గ్రామానికి అవార్డు వచ్చింది, జాతీయ స్థాయిలో 3వ స్థానం గుర్తింపు వచ్చింది. దీనికి మీరు మీ గ్రామం అభివృద్ధి ప్రధాన కారణం అంటున్నారు. ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది? ఇక్కడ మీ గ్రామానికి అవార్డు రావడంతో మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తారు? చాలా సంతోషము. గ్రామ అభివృద్ధి చాలా జరిగింది సర్పంచ్ ద్వారా. దాని ద్వారా చాలా అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం. అంటే మీ ఊర్లో ప్రధానంగా చెట్లే కానీ, రోడ్లే కానీ, ఇల్లు ట్యాక్సులు వసూలు చేయడంలో కానీ మీ ఊరు సక్సెస్ అయిందనే ఉద్దేశం మీద జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలకి అవార్డు వచ్చింది. అందులో మున్పెల్లి 3వ స్థానంలో ఉండడం మీరు ఎలా ఉన్నారు? చాలా సంతోషం. చాలా మంచిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతినిత్యం హోటల్కు వందలాది సంఖ్యలో మంది వస్తుంటారు. దానికి అంతటికి సంబంధించి హోటల్ నిర్వాహకులు అయితే ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి చెప్పండి, ఇగో మీరు ఇక్కడ మీ రోజు హోటల్ నడిపిస్తారు.
ఇక్కడ వందల మంది మీ హోటల్కి వచ్చి టిఫిన్ చేస్తుంటారు. ఈ గ్రామం అభివృద్ధి జరిగిందా లేదా అనేది మీ హోటల్లో మాట్లాడుతుంటారు. మీ హోటల్లో మాట్లాడినప్పుడు అంటే మీరు ఈ గ్రామస్తులు అయినప్పటికీ మీ హోటల్లో వివిధ రకాల మనుషులు వస్తుంటారు. మీ సర్పంచ్ చేసిన అభివృద్ధి కానీ దేశంలో 3వ స్థానంలో అవార్డు రావడంతో మీరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉంది అవార్డు రావడంతో. సర్పంచ్ గురించి అయితే అందరూ కూడా పాజిటివ్గానే మాట్లాడతారు. అన్న ఇప్పటి నుంచి కాదు, ఒక 10 ఏళ్ళ నుంచి సర్పంచ్ కాకముందు నుంచి కూడా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈయన గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడతారు. ఈయన 95% విలేజ్ ఈయన ఎంబటినే ఉంటుంది. ఇక కొంతమంది వాళ్ళ 5% డ్రాప్ అవుతుందని 95% ఏకగ్రీవంగానే ఉంటుంది ఈయన. మీ ఊర్లో ఇప్పుడు రోడ్లు అయినాయి, అంటే డాంబర్ రోడ్లు అయినాయి. ఏ ఊర్లో కూడా చూసినా సీసీ రోడ్లే ఉంటాయి. మీ ఊర్లో ఏ గల్లీకి చూసినా కొత్త కాలనీలో మొత్తం డాంబర్ రోడ్లు అయినాయి. ప్రధాన కారణం డాంబర్ రోడ్ కావడానికి మీ సర్పంచేనా, లేకపోతే మీరు అందరు గ్రామస్తులందరూ కృషి ఉందా? గ్రామస్తుల కృషి సగం ఉంది, సర్పంచ్ సగం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఊరు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం. ఈ గ్రామంలో చాలా మంది అభివృద్ధి చేశాము. అభివృద్ధి చేయడానికి గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మా గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. కానీ ప్రధానంగా ఈ గ్రామానికి అవార్డు రావడంతో మేము నా చిన్ననాటి కళ నెరవేరింది. ఎందుకంటే మహాత్మా గాంధీ కోరిక ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అనే చందంగా అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో 3వ స్థానంలో అవార్డు వచ్చింది. మీరు మీ గ్రామానికి సర్పంచ్ చేసిన సేవలంటే, మీ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ కలిసి చేసిన సేవలంటే ఈ అవార్డు రావడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం సార్, అవార్డు మున్పల్లికి రావడం చాలా సంతోషం. సర్పంచ్ గారు యువతనంలో మంచి సర్పంచ్ అయ్యాడు. అంతకుముందే గ్రామానికి సేవ చేసిండు కాబట్టి అందరం వన్ సైడ్గా చేసి ఆయనకు సపోర్ట్ చేసినాం. ఆ సర్పంచ్ చేసిన సుఖ నిలబెట్టుకొని ప్రతి వర్గానికి మంచి పని చేసి గ్రామానికి అభివృద్ధి చేసి మంచి రోడ్లు పోసి అందరితో కలిసి ఉండి ఒక పార్టీ అనకుండా ఏమనకుండా అందరితో కలిసి పనిచేసి ఈ అవార్డు తెచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆయనకు ధన్యవాదాలు. అట్లనే ముందు ముందు అన్ని మంచి కార్యక్రమాలు చేసి చాలా గొప్ప పేరు తెచ్చుకొని ఇంకా పైకి వెళ్ళాలని కోరుతున్నాం. ఇది చేసినందుకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఇంకా వయసు ఉంది కాబట్టి పైకి పోవడానికి ఛాన్స్ ఉంది. అట్లనే అందరినీ కలుపుకొని పోగలవు. ఈ గ్రామాన్ని ఇంకా మీకు తెలిసినంత గవర్నమెంట్ ఉంది. మీ గ్రామానికి జాతీయ స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలకు అవార్డు వచ్చింది. అందులో మీ ఊరు 3వ స్థానంలో ఉంది. మీ ఊరు 3వ స్థానంలో ఉందా అంటే అభివృద్ధిలో ముందున్నట్లే లెక్కనా లేదా? సర్వసాధారణంగా మేము ఎక్కడో ఉండింటిమి, 3వ స్థానానికి వచ్చిందంటే అభివృద్ధిలో మేము పోటాడుతున్నాం. పక్క అంకాపూర్తో వ్యవసాయానికి కానీ డెవలప్మెంట్కి కానీ రోడ్లు కానీ నిర్మాణం కానీ వాటర్ సోర్సెస్ కానీ సీసీ రోడ్లు కానీ పకడ్బందీగా పనిచేయడంలో 3వ స్థానానికి వచ్చినాం. ఏదో ఒక రోజు అదే పద్ధతిగా చేస్తే నంబర్ 1 స్థానాన్ని కొడతాం. అది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఈ గ్రామానికి అభివృద్ధి చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మేము ఎప్పటికీ మీ ఎల్లవేళలా సపోర్టింగ్గా ఉంటాం. అందరికీ కలిసి పనిచేయండి. మేము కలిసి పని చేసుకోవడానికి ముందుకుంటాం. చాలా మంచి వ్యక్తి, మంచి పని చేస్తాడు. మేము సపోర్ట్ చేస్తాం. జాతీయ స్థాయిలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు అందినాయి. తెలంగాణ రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అందులో నిజామాబాద్ జిల్లా మున్పల్లి గ్రామానికి 3వ స్థానం రావడం రాష్ట్ర స్థాయిలో గ్రామ ప్రజలు ఏమనుకున్నారు? 2022-23 గాను అభివృద్ధిలో భాగంగా ఏమేమి అభివృద్ధి చేసిండ్రు, ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే అంశానికి సంబంధించి గ్రామస్తున్నారు. చెప్పండి, ముఖ్యంగా మీ గ్రామానికి జాతీయ స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానం వచ్చింది, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమేమి అభివృద్ధి జరిగింది? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా జగరాన్పల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్లో, మన భారతదేశంలోనే నిజామాబాద్ డిస్టిక్ జగరాన్పల్లి మండలంలో మున్పల్లి విలేజ్ 3వ స్థానం రావడం భారతదేశం చాలా సంతోషపడుతున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందినాం. ఏదో ఉంటాయి, ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. ఇప్పుడైతే మేము అవార్డు వచ్చాం, చాలా సంతోషపడుతున్నాం. సర్పంచ్ గారు కూడా యుక్త వయసుడు, మంచి అందరికీ అన్ని రాజకీయాలు అతీతంగా అందరికీ అతీతంగా మేము మంచి పని చేసుకున్నాను. మేము కూడా ప్రోత్సహించినాం. తన కూడా మాకు కూడా అన్ని సౌలభ్యం చేసిండు, అన్ని చేసి చాలా బాగా మేము సంతోషపడుతున్నాం. మా గ్రామం మీరు గ్రామం బంజారా హిల్స్ను తలపించే విధంగా మీ గ్రామంలో ఇండ్లు ఉన్నాయి, రోడ్లు కూడా అదేవిధంగా అభివృద్ధి చెంది. దీనికి అభివృద్ధికి గల కారణాలు ఎవరు? మీ గ్రామస్తులు అందరూ మూకుమ్మడిగా ఏకతాటిగా పై ఉండి అభివృద్ధి చేసుకోవడం ప్రధాన కారణం అంటారు? ప్రధాన కారణం మూకుమ్మడిగా అందరు కలిసి డెవలప్ చేసుకున్నారు. వ్యవసాయం మెయిన్ మాకు ప్రధానం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇక్కడ విదేశాలకు పోయి వ్యవసాయం చేసి ఇక్కడ వ్యవసాయం చేసుకొని మంచిగా ఇండ్లు కట్టుకున్నారు. అన్నీ ఉన్నాయి. రోడ్లు కూడా మాకు అన్ని రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేసి మేము డబల్ రోడ్ వేసుకున్నాం. అన్నీ చేసి ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సహించింది. మా గ్రామంలో రాజకీయ నాయకులు కూడా మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారు, అన్ని వేళలా అందుబాటులో ఉంటారు అన్ని పనులకు. అందుకని మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. మా గ్రామ సర్పంచ్ మా గ్రామ పంచాయతీకి 3వ స్థానం నిలబడడానికి మూల కారణం ప్రజలు. మేము చేసిన మా సర్పంచ్ సాబ్ చేసిన మాకు హెల్ప్.
మీరు చెప్పండి, మీ గ్రామస్తులుగా మీ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం వచ్చింది, జాతీయ స్థాయిలో 25 గ్రామ పంచాయతీలకు తెలంగాణలో గుర్తింపు వచ్చింది. తెలంగాణలోని 3వ స్థానం మీ మున్పెల్లి గ్రామం ఉన్నది. ఎలా ఫీల్ అవుతున్నారు? నిజామాబాద్ జిల్లా జక్కంపల్లి మండలం మున్పేరు గ్రామానికి బాగా అభివృద్ధి జమైంది. అవార్డుగా వచ్చినానికి బాగా సంతోషపడుతున్నాము. మన నిజామాబాద్ జిల్లాలోని 3వ వారికి స్థానం ఉన్నది. అంకాపూర్ కానీ, మార్మూర్ కానీ, వేల్పూర్ కానీ అంటే అవన్నీ సీటే కన్నా దానికన్నా ఎక్కువ ఉన్నది. మా పసుపు గురించి కానీ, జొన్న గురించి కానీ, మక్కలు కానీ వ్యవసాయం గురించి వల్ల అన్ని పంట పండిస్తాము. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే మా గ్రామానికి గుర్తింపు రావడం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో 22-23 సంవత్సరం కానీ 25 గ్రామ పంచాయతీలకు గుర్తింపు వచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా గుజరాత్ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న దాంట్లో నిదర్శనంగా గుజరాత్ టాప్ 10లో ఉంటే టాప్ 25లో తెలంగాణ రాష్ట్రం ఉంది. అందులో భాగంగా మున్పెల్లి గ్రామం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం రావడం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో 3 గ్రామ పంచాయతీలు అవార్డు రావడం చాలా మేము ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అభివృద్ధి. మా గ్రామంలో అందరూ రైతులు ఉంటారు. రైతులు అందరూ ఏకతాటిపైగా అందరూ మూకుమ్మడిగా అభివృద్ధి చేసుకోవడం ప్రధాన నిదర్శనం. మా గ్రామానికి సంబంధించిన సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ కూడా ఉండడం ఆయన చేసిన అభివృద్ధి వల్లనే అందరూ మూకుమ్మడిగా ఆయనకు సహకరించడం వల్లనే ఆయన అభివృద్ధి చేశారు. అందువల్లనే మా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఏదైతే బంజారా హిల్స్ను కల్పించే విధంగా ఇక్కడ ఇండ్లు ఉండడం, రోడ్లు కూడా విశాలంగా ఉండడం దీనికి ప్రధాన కారణం, అభివృద్ధి రావడానికి ప్రధాన కారణం దోహదం చేశాయని చెప్పి ఈ గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. రాష్ట్రంలో 25 గ్రామ పంచాయతీలకు దేశ స్థాయిలో గుర్తింపు జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లాలోని మున్పెల్లి గ్రామానికి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో అభివృద్ధిలో ముందుందని చెప్పి జాతీయ స్థాయిలో అవార్డు అందుకునేందుకు ప్రపోజల్ జరిగింది. అందులో భాగంగా మున్పెల్లి గ్రామంలో 3,000కు పైగా జనాభా ఉంటారు. ఈ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా యూసుఫ్ ఖాన్ ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఈ గ్రామం అభివృద్ధి జరిగి ఈ గ్రామానికి అవార్డు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సార్ చెప్పండి, మీరు స్పెషల్ ఆఫీసర్గా ఈ గ్రామానికి ఉన్నారు. మీ హాయంలో అంటే గత తాజా మాజీ సర్పంచ్ హాయంలో ఈ గ్రామం అభివృద్ధి జరిగింది. మీ హాయంలో అవార్డు రావడం మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉందండి. నేను మున్పెల్లి గ్రామంకు స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు మరియు మాజీ సర్పంచ్ వారు కష్టపడిన దానికి వాళ్ళ చేసిన అభివృద్ధికి ఫలితంగా ఈసారి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో మున్పెల్లి గ్రామంకు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రామంలో అభివృద్ధిలో భాగంగా మెయిన్గా ఈ గ్రామంలో రైతులు కానీ ప్రజలు కానీ అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉండి ఒకటే మాట మీద ఉండి వాళ్ళు ఏదైనా నిర్ణయాన్ని సంకల్పం అనుకుంటే ఒకటే మాట మీద ఉండి వాళ్ళు కట్టుబడి సహకరిస్తూ వాళ్ళు ముందుకెళ్తారు అని నేను గమనించడం జరిగింది. మరియు మా ప్రోగ్రాంలో కానీ ఈ తడి చెత్త పొడి చెత్త కానీ వాళ్ళ మహిళా సంఘాలు కానీ వాళ్ళు చైతన్యంగా మాజీ సర్పంచ్ గారు చైతన్యంగా చేసి వాళ్ళకు ఒక విధానంగా అలవాటు చేయడం జరిగింది. ట్రాక్టర్కే చెత్త ఇవ్వడం జరుగుతుంది, సెగ్రిగేషన్ షెడ్ యూటిలైజ్ అయితే జరుగుతుంది. మళ్ళీ పల్లె ప్రగతి వనం అనేది చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ దానికి మేము ఇప్పుడు కంటిన్యూగా కాపాడుతూ ఉంటున్నాం. ఈ పద్ధతిలో అభివృద్ధి పరంగా కానీ మన లైటింగుల్లో కానీ మరియు శానిటేషన్ పరంగా కానీ చాలా బాగుంటుందని తమరికి తెలియపరుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో ప్రధానంగా రోడ్లు, ఇంటింటికి పచ్చదనం ఉండడమే ప్రధాన కారణం. దేశ స్థాయిలో గుర్తింపు రావడం అదే అనుకుంటాం. ఎస్ అండి, అది ప్లస్ దాంతోపాటు ఆన్లైన్ సేవలు కూడా ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది మున్పెల్లి గారి గ్రామంకు. దాన్ని కూడా అన్ని సేవలు కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. అది కూడా ఒక గ్రామంకు ప్రత్యేకత. మొత్తానికి చూడొచ్చు, దేశ స్థాయిలో మా గ్రామానికి గుర్తింపు రావడం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గత తాజా మాజీ సర్పంచాయంలో మా గ్రామంలో గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామంలో రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారు. అందులో భాగంగా నేను స్పెషల్ ఆఫీసర్గా మా గ్రామానికి, మున్పెల్లి గ్రామానికి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలంటే మా గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా మరిన్ని పనులు చేయాలి. బంజారా హిల్స్ను తలపించే విధంగా కాకుండా పూర్తి స్థాయిలో మా గ్రామాలను మా గ్రామంలో
గ్రామంలోని రోడ్లన్నీ విశాలంగా ఉండడం, పెద్ద పెద్ద భవంతులు ఉండడం, దానికి అంతకు సంబంధించి 100% ట్యాక్సీలు వసూలు చేయడంలో మా గ్రామం ముందుంది. కాబట్టి అందువల్లనే మా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, మా తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో మా గ్రామానికి గుర్తింపు రావడం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటి ఏదైతే మహాత్మా గాంధీ అన్న కళలు నెరవేరాలంటే ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి. అందులో భాగంగా మా గ్రామం కూడా ఉండాలని చెప్పి గ్రామస్తులతో పాటు గ్రామానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.